ఫ్రెండ్స్ ఇవాళ మనం విజిల్ అంటే అలా వేస్తాం కదా ఆ విజిల్. మూవీ స్టార్ట్ అవగానే బేస్బాల్ గేమ్ స్టార్ట్ అయ్యింది అనమాట. అలా స్టార్ట్ అవగానే అంటే స్టార్ట్ అయ్యే ముందు విజిల్ వేస్తాడు, విజిల్ అవగానే స్టార్ట్ అయిపోద్ది. గేమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి బుల్స్ టీం వాళ్ళు గేమ్ ఆడతారు. అసలు వాళ్ళు గేమ్ చూసి టీం కోచ్ వచ్చి బుల్స్ అంటే ఎద్దులని మీ మలేరియా వచ్చిన మేకల్లాగా ఆడుతున్నారు, సరిగ్గా ఆడి సామంటారు అని చెప్పి ఇంటర్వెల్ బ్యాంగ్ చేస్తాడు. అసలు మోటివేషన్ ఇస్తాడు. ఆ మోటివేషన్ దెబ్బకి బుల్స్ టీం వాళ్ళు అద్భుతంగా ఆడతారు, మామూలుగా ఆడరు. ఆడి లాస్ట్ దాకా వచ్చేస్తారు. ఇంకా ఒక్క పాయింట్ వస్తే గెలిచేస్తారు. ఇంకా లాస్ట్ కి టైం అయిపోయింది. ఇంకా టీం కోచ్ ఆ బేసన్ గాడు పెద్ద ఎద్దుగాడు ఉన్నాడు, వాడికి ఇయ్యండి ఆ బాల్. వాడు ప్లేయర్ అనుకుంటున్నాడు, ఆడియన్స్ లో కూర్చున్నాడు అనుకుంటున్నాడు, అర్థం కావట్లా నాకు. అట్నే కోర్టులో నుంచి అటు తిరుగుతున్నాడు. వాడికి బాల్ ఇయ్యండి అంటే అలా బాల్ ఎత్తపోయి వాడికి ఇస్తాడు. బాల్ ఇవ్వకుండా వాడు పరిగెత్తుకుని పోయి అందులో పడేస్తాడు. దెబ్బకి బుల్స్ టీం వల్లే బాస్కెట్ బాల్ గెలిచేస్తాడు. వీడు ఆనందంగా అలా చూస్తూ ఉంటాడు అనుకుంటాను, కానీ అసలు వాడు ఆనందమా ఫేస్ ఏంది నాకు అర్థం కాల. అంటే ఆనందం ఫేస్ ఇట్ట పెడతాడా అని చెప్పి ఇప్పుడు తెలుస్తాడు. వాడు ఆనందం లేదు, బొక్క లేదు, గజ వణుగుతా ఉన్నాడు ప్రేక్షకుల మధ్యలో చూసి. ఎక్స్ ఏమైనా వచ్చిందంటే అంత సీన్ లేదు. వెనకాల ఏదో నల్లగా భయంకరమైన ఎంటిటీ లాంటిది ఏదో కనిపిస్తా ఉంది. అందరూ విన్ అయినందుకు ఎంజాయ్ చేస్తా ఉంటే వీడు మాత్రం ఏం లేదు, బొక్కలేదు, నన్ను వదిలే అని చెప్పి నేను పోతున్నాను భయపడిపోతూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. వాడు రూమ్ లోపలికి వెళ్ళి లోకల్ లోపల నుంచి అది ఏదో ఉంటది, ఏదో అర్థం కాదు, అది కింద పెట్టి దబక్కన కొడతాడు. అది ముక్కలు అయిపోద్ది. అది పగలగొట్టాక అమ్మయ్యా మనం సేఫ్ అనుకుంటాడు. ఇంకా ఫ్రెండ్స్ అంతా వచ్చి ఎంజాయ్ చేస్తూ గోల్ చేస్తూ గెలిచారు కదా, బానే ఉంది అంతా. ఇక స్నానం చేసుకుందామని పోతే ఆ షవర్ లోపల నుంచి నల్లగా ఏదో వస్తూ కనిపిస్తుంది. ఏంటిది ఇంత నల్లగా వస్తుందని చెప్పి ఇటు తిరిగి చూడగానే అదేదో వచ్చి వాడు మెడ పట్టుకొని నోట్లో పెట్టి, అంటే బాగా కాలుతున్న చెయ్యి నోట్లో పెడతాడు. పెట్టగానే ఈడు కూడా మండిపోతుంటాడు. అంటే బతికుండగానే వాడిని మొత్తం తగలబెట్టేసిద్ది అదేదో వచ్చి. వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారో చూస్తారో కానీ వాళ్ళు ఎలా కాపాడగలరు. వాడు రేంజ్ లో ఆల్రెడీ కాలిపోయి ఉంటే. కట్ చేస్తే అదే స్కూల్లో కొన్ని డేస్ అయ్యాక క్రిష్ అని చెప్పి ఒక అక్కాయి వస్తుంది. తల కట్టింగ్ అది చూడడానికి హృతిక్ రోషన్ క్రిష్ లాగే ఉంటది. అయితే అక్కాయి కాలేజ్ లోపలికి వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరు చాలా వింతగా అక్కాయినే చూస్తున్నామని అర్థమైంది. ఏంటి కొంపదీసి నిజంగానే క్రిష్ అనుకుంటున్నది అక్కాయిని అంటే కాదు. అక్కాయికి యాక్చువల్లీ బేసన్ గార్డ్ వల్ల అదే నోట్లో చెయ్యట్టి చంపించుకున్నాడు. అది చచ్చిపోయాడు మండిపోయి. సేమ్ వార్డ్ లాకర్ ఈ అమ్మాయికి ఇచ్చి ఉంటారు. ఆ లాకర్ ఓపెన్ చేయగానే ఇందాక కూడా పెద్దది ఒకటి తీసుకొని మొత్తం పగల కొట్టేసాడు, మొక్కలు చేసాడు. అది మళ్ళీ కనిపిస్తుంది, సేమ్ లాకర్ లో ఉంటది. అప్పుడే అక్కడికి మేషం అని చెప్పి చచ్చిపోయే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి గోల్ చేస్తుంటారు. అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే మా మేషన్ గారు లాకర్ తీసుకుంటావు, అక్క ఏమో అంత జల్లు ఉంటే నాకు ఇంకో లాకర్ ఇచ్చేసి ఈ లాకర్ ఏదో చెప్తున్నా తీసేసుకోండి, మిమ్మల్ని ఎవడు వద్దన్నాడు అని అంటది. వీళ్ళు ఎన్ని మా తెలియదు, నువ్వు ఈ లాకర్ యూజ్ చేయకూడదు అంటది. అప్పుడే అక్కడికి ఇంకొక అమ్మాయి కూడా వచ్చి అక్కని ఏడిపించాలని ట్రై చేసి బుల్లీ చేస్తారు అనమాట. బుల్లీస్ ఉంటారు కదా ఈ అమెరికా వాళ్ళ దాంట్లో, స్కూళ్ళు కాలేజీలు ఏం చూపించినా వాళ్ళు చదువుకోవడాలు ఇట్లాంటివి అయితే ఎవడు చూపిడు. ఎందుకంటే ఉండవేమో అనిపిస్తుంది. ఫస్ట్ బుల్లీసే చూపించాలా. ఇది చూపించాక స్కూల్ చూపిస్తారు. స్కూల్లో కాలేజ్ కూడా ఫస్ట్ చూపించదు. మన మూవీస్ లో స్కూల్ కాలేజ్ అనగానే ఫస్ట్ లవ్ స్టోరీలు చూపిస్తారు. ఒక నిబ్బా ఒక నిబ్బి వాళ్ళ ప్రేమ కథ చూపించాక నెక్స్ట్ స్కూల్ చూపిస్తారు. వీళ్ళ దాంట్లో అయ్యింది ఉండవు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి క్యూట్ ప్రేమ ఇలాంటి కాన్సెప్ట్లు ఉంటాయి, జరుగుతాయనే విషయం కూడా ఈ అమెరికా వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఒకటే ఊపు మీద ఉంటారు. ఇప్పుడే ఇక్కడ ఎల్లి అని చెప్పి ఇంకొక అమ్మాయి వచ్చి వాట్ ఇస్ దిస్ బిహేవియర్, హే ఉమెన్ బీ కేర్ఫుల్ అంటది. వీళ్ళు మాత్రం ఇంకా ఏడిపిస్తూనే ఉంటారు. అప్పుడే అక్కాయి ఈయన గుద్దుద్ది. ఇప్పుడు ఇక్కడ క్లాస్ టీచర్ నడుచుకుంటూ అతడు వచ్చి ఏమవుతుంది ఇక్కడ చెప్పండి అంటే ఎల్లి ముందుకు వచ్చి పంతులు కాదు అసలు ఈ అమ్మాయి తప్పేం లేదు, మొత్తం అంతా వీళ్ళే చేశారు, ఈ అమ్మాయి తప్పు మాత్రం అస్సలు లేదు, అభంశుభం ఏమి ఎదగదు ఈ అమ్మాయి అని చెప్పగానే ఈ అమ్మాయిని తప్ప మిగతా వాళ్ళందరూ నేను స్కూల్ నుంచి తీసేస్తున్నాను, ఒక 4 రోజుల పాటు స్కూల్ చుట్టుపక్కల మీరు కనిపించకూడదు అని చెప్పి పంపించేస్తాడు. ఇట్లాంటి పనిష్మెంట్లు ఇస్తే ఇవి కాక ఇంకేం చేస్తారు, డైలీ ఇదే చేస్తారు. ఇంకా వాడు ఫ్రెండ్ మీద ప్రేమతో వచ్చి కదిలిస్తున్నాను అనుకున్నా, కాదు 4 రోజుల పాటు బయట దిగుదామని చెప్పి కదిలిచ్చేది. దీని తర్వాత వీళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఎల్లి కృషి దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటే అక్క ఏమో ఏంది ఇప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేసావు, నువ్వు హీరోయిన్వి నేను సైడ్ క్యారెక్టర్ ని జ్ఞాకాలు పడితే అలా పని చూసుకోబో అంటది. ఎల్లి కూడా వాసి దీని సొప్పనాతి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. అంతా వెళ్ళిపోయాక దానికి బాక్స్ లాగా ఏదో కనిపించిందిగా, ఆవిడ ఆ బాక్స్ ఓపెన్ చేసి లోపల చూసిద్ది. లోపల ఏదో పుడ్రే ఉంటది, పుడ్రే స్కల్ అంట. ఏంది పుడ్రే ఇంత పుట్టకుందని చెప్పి తీసి చూస్తే యాక్చువల్లీ అది పుడ్రలో నుంచి వచ్చిన సీటీ అంటే విజిల్. దాన్ని ఊదితే సౌండ్ కూడా వస్తుంది. ఊదడానికి ట్రై చేసిద్ది. అలా తీసి నోట్లో పెట్టుకుంటది. ఊదే టైంకి బెల్ కొట్టేసేటప్పటికి ఇంకా అక్కడి నుంచి వచ్చేస్తది. అదే క్లాస్ రూమ్ లోపలికి వెళ్ళిపోద్ది. క్లాస్ రూమ్ లో చూస్తే అందరూ వాళ్ళే మొత్తం ఉంటది. బ్యాచ్ ఇందాక బయట కనిపించిన వాళ్ళే. తను బ్యాగ్ అలా కింద పెట్టగానే బ్యాగ్ లోపల నుంచి సీటీ కింద పడిపోద్ది. అప్పుడే ఆ పక్కన జడలు వేసుకుని కూర్చోండి చూడండి. వాడు అదుస్తా ఉంటాడు. సార్ అమ్మాయి ఏదో తెచ్చింది చూడండి సార్, నాకేదో తేడా కనిపిస్తుంది, నాకు భయం వేస్తుంది, దూరంగా పెట్టమని చెప్పండి సార్ అని అంటాడు. అప్పుడే క్లాస్ టీచర్ ఏంటది ఇటు తీసుకొని దగ్గరగా క్లాస్ మధ్యలో ఎట్టండి తినేది తెచ్చుకొని తినకూడదమ్మా అంటే ముందు సరిగ్గా చూసామని చెప్పి తెచ్చి చేతిలో పెట్టింది. ఇప్పుడు దాన్ని అలా పెట్టి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు అర్థమైంది ఇదేం తినేది చకోడీలు పప్పు ఉండలో కాదు ఇంకేదో అని చెప్పి. అక్కాయి కూడా చెప్పిద్ది అది బేసన్ గాడు చచ్చిపోయాడంట కదా, వాడు లాకర్ లో నాకు ఇది కనిపించింది, అదే చూస్తున్నా అని చెప్పి అంటుంది. అతను దాన్ని బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. స్టూడెంట్స్ అందరూ కూడా చుట్టూ అట్టే
వచ్చి చూస్తా ఉంటారు. దాని మీద బాబా బిక్సుల్ అని చెప్పి ఏదో రాసి ఉంటుంది. అప్పుడే క్లాస్ లో ఉన్న ఒక అమ్మాయి బాబా బిక్సుల్ ఏంటిదని చెప్పి ల్యాప్టాప్ ఓపెన్ చేసి అందులో చెకింగ్ చేస్తుంది. టైప్ చేసి చూస్తే దాని మీనింగ్ అదే. బాబా బిక్సుల్ మీనింగ్ ఏంటంటే డెత్ సామాన్ అంటే ఏం లేదు, చచ్చిపోయిన వాళ్ళని మళ్ళీ తీసుకుని రావడం సార్ అని అంటది. క్లాస్ టీచర్ ఈ ప్రాపర్టీ స్కూల్ది, నువ్వు ఎట్లా తీసుకోకూడదు, నా దగ్గర ఉంచుకుంటా అని చెప్పి క్లాస్ అయిపోగానే అలా పంపించేస్తాడు. అంతా వెళ్ళిపోయిన తర్వాత ప్రొఫెసర్ ఆడే కూర్చొని దీని వాల్యూ ఎంత ఉంటది, చాలా యాంటిక్ పీస్ లా ఉంది అని చెకింగ్ చేస్తే దాని వాల్యూ కొన్ని లక్షల రూపాయలు ఉందని తెలుస్తుంది. కొట్టే జాక్ పట్టని చెప్పి అనుకుంటాడు. స్కూల్ నుంచి బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చాక అక్కయ్య ఫ్రెండ్ ఒకడు ఉంటాడులేండి జులపలుడు, ఈ నోట్ బుక్ క్లాస్ లోనే మర్చిపోయాడని చెప్పి గుర్తొచ్చింది. సో దాన్ని తెచ్చుకుందామని చెప్పి వెళ్తాడు. ఇంకో పక్క ఈయన్ని చూస్తే చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాడు. ఓకే మన డబ్బులు ఎలాగో ఇప్పుడు లక్షలు రాబోతున్నాయి, ఉద్యోగం ఎలాగో మనం వదిలేస్తాం, పొద్దున్న లెగితే చదువు ఉండదు, బొక్క ఉండదు, బుల్లీలు బెల్లాలనుకుంటే ఎదవేషాలు వేసుకుని దిగుతుంటారు. బట్ ఆసక్తి ఎక్కువైపోయి దీన్ని ఊదుదామని అనుకుంటాడు. దాన్ని ఓపెన్ చేసి ఒక్కసారి ఊతాడు. ఊదగానే భయంకరమైన సౌండ్ వస్తుంది. ఆ చుట్టుపక్కల ఉన్న అద్దాలు కూడా పగిలిపోతాయి. ఈయనైతే ఓకే నేను ఊదడం వల్ల కాదు ఇదంతా అయింది, బయట ఇంకేదో జరిగింది, పిల్లలు పిల్లాశాలు ఎత్తనట్టున్నారు, ఇంకేం అవ్వలేదని చెప్పి బయటకు అలా వచ్చి ఎవడగా స్కూల్ అయిపోయిన తర్వాత స్కూల్ అద్దాల మీద రాళ్ళేసి కొడుతుంది ఎవడని చెప్పి బయటకు వస్తాడు. ఈడైతే అప్పుడే లోపలికి వచ్చి నోట్ బుక్ తీసుకుంటాడు. నోట్ బుక్ తీసుకుంటా ఉంటే అది ఇంకా టేబుల్ మీదే ఉందని చూస్తాడు. అసలు ఇది ఏంటి అని చెప్పి దగ్గరకు పోతాడు. దగ్గరకు పోయి ల్యాప్టాప్ సైడ్ చూస్తే దాని వాల్యూ ఆటోమేటిక్ గా లచ్చలు ఉందని చెప్పి ఇక్కడికి అర్థమైపోయింది. అక్కని చూస్తే బయట నుంచో ఉంటది. అక్క దగ్గరకు అప్పుడే ఎవడో వచ్చి హాయ్ అండి, నేను కూడా ఇదే స్కూల్లో చదువుకుంటూ ఉంటాను, నేను ఒక సీనియర్ స్టూడెంట్ ని, దాంతో పాటు నేను సమాజ సేవ కూడా చేస్తూ ఉంటాను, చర్చి కోసం పనిచేస్తూ పిల్లల కోసం పనిచేస్తూ వాళ్ళకి మంచి మార్గాన్ని చూపించే దారిలో ఉంటానండి అని చెప్తాడు. అప్పుడే అక్క ఏంది నువ్వు చాలా తేడాగా మాట్లాడుతున్నావు, ఏంది కాంపిటీషన్ నాకేమైనా అమ్మడానికి ట్రై చేస్తున్నావు అంటే వీడియో నో మీరు అట్లా ఊహించుకుంటారు నా గురించి, నేనేం అమ్మను, జస్ట్ ఈ ప్యాకెట్ చూడండి డ్రగ్స్ ప్యాకెట్, ఇందులో ఫుల్ గా ఉన్నాయి, మీ స్కూల్ కి ఇదే కొత్తగా రావడం కాబట్టి మీకు డిస్కౌంట్ ఆఫర్ కూడా ఇస్తున్నాను. అది వినగానే అక్క షాక్ అయిపోయింది. ఇప్పుడే చర్చి పిల్లలు ఏదో అన్నావు కదా అంటే అది కూడా ఉందండి, అది వేరు ఇది వేరు, ఇది జస్ట్ నేను సెకండ్ ఇన్కమ్ కోసం ఏవో ఇవి చేసుకుంటా ఉంటాను, సైడ్ ఇన్కమ్ కోసం మాకు డబ్బులు కావాలి కదండి దానికోసం అంటాడు. జులపాడు అలా వచ్చి వీడిని చూసి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పి వీడి మీదకి వెళ్తే వీడు ఎవడు నువ్వు నా మీదకే వస్తావా, అసలు నేను ఎవరో తెలుసా ఇదంతా చేస్తున్నావా అని వాడు ముక్కు బాగొట్టి వాడు వెళ్ళిపోతాడు. అక్క వీడిని అడిగిద్ది అసలు వచ్చాడు వాడు ప్రీస్ట్ అన్నాడు, దేవుడు అన్నాడు, దండం పెడతా అన్నాడు, కానీ లాస్ట్ ప్యాకెట్లు అమ్ముతా అంటున్నాడు, అసలు ఎవడు అంటే ఇది చెప్తాడు. యాక్చువల్ వాడు ప్రీస్టే, చర్చిలో ప్రీస్ట్ చిన్న పిల్లలకి పెద్దోళ్ళకి అందరికి భక్తి బోధనలు చేస్తా ఉంటాడు. కాకపోతే చర్చి అవన్నీ అయిపోయాక వెనక్కి పోయేటప్పుడు ఇంకా పిల్లలకి పెద్దలకి అందరికి ప్యాకెట్లు అమ్ముతా ఉంటాడని చెప్తాడు. సో వీడి దగ్గర మొత్తం ఏం కొనమాక అని చెప్పి అంటాడు. ఇటు సైడ్ టీచర్ లోపలికి వచ్చి ఇందాక విజులు సరిగ్గా వదలా మళ్ళీ వద్దామని ట్రై చేయడానికి చూస్తే అది అక్కడ ఉండదు. ఏమైందంటే జులపాలు లోపలికి వచ్చాడు. అంత ఆవేశంగా చూశాడుగా ఆ విజులు కొట్టేసి ఇప్పుడు సాయంత్రం పార్టీ అవుతుంది అనమాట. అది ఎత్తపోయి అందరికి చూపిస్తాడు. ప్రొఫెసర్ ఏమో స్కూల్లో ఒక్కడే ఉండిపోయి వెతుకుతా ఉంటాడు దానికోసం స్కూల్ అంతా. ఇటు టేబుల్ మీద పెట్టింది ఎవరినో కొట్టేస్తే పోయి ఉంటది, ఇక్కడ కింద పడిపోయి అటు ఇటు తిరుగుతుంది, స్కూల్ అంతా ఎదుగుతాడు. అయితే వీడికి స్కూల్లో ఈడితో పాటు క్లీన్ చేసే ఒక అతను తప్ప ఇంకెవ్వరు లేదని తెలుసు. కానీ చూస్తే దూరం నుంచి ఎవరో కుంటుకుంటా వస్తున్నట్టు కనిపిస్తుంది. దగ్గరకు వస్తా ఉంటాడు. కానీ అటు తిరిగి చూసేటప్పటికి ఏం ఉండదు, ఇంకేం లేదు కానీ క్లాస్ లోపలికి వెళ్ళి చూస్తే వాడు ఎదురుగా ఉంటాడు. వాడు వచ్చింది చంపడానికి ఎలాగో చంపేస్తాడు, కానీ అసలు మామూలు చంపడం కాదు, అది మీకు చూపించాలి. అది ఏందనుకుంటున్నారు, ఈ వచ్చిన శవంగాడు వాడు 2 చేతుల్ని ఈ క్లాస్ టీచర్ బాడీ లోపల పెట్టి అవి కాదు డైరెక్ట్ లంగ్స్ ఊపిరితిత్తులు ఉంటాలా అలా ఊపిరితిత్తులను పట్టేసుకుని పిసకతా ఉంటాడు. పిసకతా ఉంటే ఇక్కడ ఉన్న టీచర్ ఒక్కసారి అలా ముసలాడైపోయి జుత్తు కాలిపోయి నోట్లోంచి ఏదో నల్ల కిందకి బయటపడి చచ్చిపోతాడు. ఈ సినిమాలో ఏవి మామూలు సావులు ఉండవులేండి. ఇటు సైడ్ చూస్తే పిల్లలంతా పార్టీ చేసుకుంటున్నారు. ప్రతి క్లాస్ లో ఖచ్చితంగా ఒక బలిసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఇంట్లో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటది. అందరూ కలిసి అదే స్విమ్మింగ్ పూల్ లో దూకి పార్టీ చేసుకుంటున్నారు. అప్పుడే బలిసిందా ఏమంటది, ఈ విజిల్ భలే ఉంది, ఇది చచ్చిపోయిన వాళ్ళని బతికించి తీసుకొని వస్తుందంట, మనం కూడా ట్రై చేద్దాం, ఇది వాయిద్దాం ఎంటర్టైనింగ్ గా ఉంటది అంటుంది. ఇంకా అక్క అబ్బో మీరు మరీ పెంటకాల్లో ఉన్నారు, మీతో పెట్టుకుంటే ఖచ్చితంగా సావే నాకని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఎమ్లీ పాప మళ్ళీ వచ్చి ఏమైంది ఎందుకు వెళ్ళిపోతావు, నువ్వు అట్టు వెళ్ళకూడదు, నువ్వు వెళ్తే నేను ఏడుస్తాను అని చెప్పి అంటది. అక్కయ్య మీద ఎల్లి ఇంట్రెస్ట్ ఏంటో నాకు తెలియట్లే. అక్కయ్య మాట చేతలబా అని చెప్పి అంటూ ఉంటది. ఈవిడ మాత్రం వదలదు. ఈ గ్యాప్ లో మీకు గోలేందని చెప్పి దాన్ని పట్టుకుని గట్టిగా వస్తుంది. ఆ సౌండ్ చాలా భయంకరంగా వస్తుంది. చెవులు అయితే పగిలిపోతే కాసేపటికి ఊదిన అమ్మాయికి ఇంకేదో కూడా వినిపిస్తా ఉంటది. ఎవరో ఇక్కడ తిరుగుతున్నారు అన్నట్టు అనిపిస్తూ ఉంటదంట. ఇంకా అక్క ఇంటికి వెళ్ళిపోద్ది. ఇంటికి వెళ్ళాక చూస్తే కిటికీలోంచి ఎదురుగా ఉన్న చెట్టు మీద ఏదో ఒక ఎంటిటీ నుంచొని చూస్తున్నట్టు కనిపిస్తుంది. కరెక్ట్ గా అప్పుడే జులపాలు లోపలికి వస్తాడు. మేబీ హాస్టల్ ఏమో ఎవడు గదులు ఉన్నట్టున్నాయి. అడిగి దూరంగా చెట్టు మీద నీకు ఏమైనా కనిపిస్తుందా అంటే నాకేం లేదు ఏం కనిపించలా అంటాడు. అంతా వెళ్ళిపోయాక ఇవిడికి ఇంకా సౌండ్స్ వస్తూనే ఉన్నాయి. సడన్ గా వెనక నుంచి ఎవరో మూతికేసి ఉదినట్టు బొగ్గ కేసి గీకినట్టు ఎలాదో అనిపిస్తా ఉంటది. కాసేపటికి మొహం మీద పాముతున్నట్టు అనిపించేటప్పటికి భయపడిపోయి అటు ఇటు చూస్తూ ఎదురుగా తమ్ముడు కనిపిస్తాడు. తమ్ముడిని చూసి ఏదా భయపెట్టని ట్రై చేస్తున్నావా, ఏడిపిద్దాం అనుకుంటున్నావా, నా మొహం మీద ఎందుకు ఉద్దుతున్నావా అని అడుగుద్ది. వాడేమో నేను ఈ మొహం నుంచి నీ మొహం ఎట్ట ఉద్దుతా అనుకుంటున్నావు, ఒక నీ వెనకే ఉన్నానే అనుకో, నా హైట్ ఏంది నీ హైట్ ఏంది, ఏదో బాగా యాక్షన్ కాకపోతే డైలీ ఎదవగాలు ఎక్కువ అయిపోయింది నాకు. మీ ఫ్రెండ్స్ తీసుకొని రావడం, స్విమ్మింగ్ పూల్ లో పడి మీరు దొరలడం, తెల్లాళ్ళు తాగడం, అమ్మ బాబు బయట
స్కూల్కి పోతే చాలు, నాకు ఏదో చాకరీ ఎక్కువైపోయింది, పోయి పని చూసుకోపో అని చెప్పి అంటాడు. ఈ అమ్మాయి కూడా నిజమే అనిపిస్తుంది. అంటే ఇప్పుడు చెప్పిందంతా కాదు, అట్లాంటివన్నీ డైలీ తిడుతుంటాడు. ఏం ఎక్కదేవుడికి రోజు నైట్ వీళ్ళ ఇంట్లో పార్టీలు అవుతానే ఉంటాయంట. బట్ ఎవరో టచ్ చేశాడు, వీడు కాదు, వీడు ఎంత హైట్ కూడా లేడు, నా ఫేస్ మీద టచ్ చేయడం కష్టం. నెక్స్ట్ డే అంతా స్కూల్కి వస్తారు. స్కూల్కి వచ్చాక వీళ్ళకి తెలిసింది ఏంటంటే వాళ్ళ క్లాస్ టీచర్ పాపం చచ్చిపోయాడంట. చచ్చిపోవడం అంటే ఒక పక్క మామూలు చచ్చిపోవడం కూడా కాదే, అసలు ఎట్ట చచ్చిపోయావు అని చెప్పి మీటింగ్ పెట్టారు. చచ్చిపోయావని కూడా మీటింగ్ కాదు, ఏంది ఆయన ఎందుకంటే చచ్చిపోయి మీకు ఎవరికైనా తెలుసా అని చెప్పి అందరూ సేమ్ అదే ఆలోచనలో ఉంటారు. అంటే ఈ ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు ఏంది ఏమైందా అని చెప్పి కన్ఫ్యూజన్ లో ఉంటారు. కానీ వెళ్ళి ఏమో కన్ఫ్యూజన్ లో ఉంది, కానీ ఎదురుగా ఉన్న సీట్ లో కూర్చున్నా ఎవరో ఒక అమ్మాయి అబ్బాయి వింతగా బిహేవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. తల అయితే వింతగా తిప్పి చూసిద్ది, ముందైతే భయపడిపోద్ది, కానీ కాసేపటి చూస్తే అక్కడ ఏం లేదు అని చెప్పి సెట్ అయిపోద్ది. ఇప్పుడైతే వీళ్ళంతా నైట్ వాళ్ళకి జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని 1 by 1 ఒకరికొకరు చెప్పుకుంటా ఉంటారు. అంటే ఇందాక డబ్బున్న అమ్మాయి కదా, అమ్మాయికి ఏదో దయ్యం వచ్చి పొద్దున ఫేషియల్ మసాజ్ చేసిపోయింది, ఈ అమ్మాయికి ఏమో ఎట్ట కనిపిస్తుంది, అక్కాయికి ఏమో చెట్టు మీద ఎక్కి ఎవడో నుంచున్నట్టు కనిపిస్తున్నాడు. ప్రతి ఒక్కరికి ఏదో కనిపిస్తూ ఉంది. ఇప్పుడే వెళ్ళి పాప చూడండి మీరు, ఇప్పుడు ఆ వస్తువు విజులు, అది ఎవడది చచ్చిపోయాడు పాపం, వాడు మామూలు మనిషి అనుకోండి, దాన్ని కొట్టేస్తే వాడు పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు, లేదా అటు తిరిగి ఎత్తుక్కుంటాడు. కానీ చచ్చిపోయింది ఏంది, చచ్చిపోయిన మనిషిది, అది ఒక ఆత్మది మన దగ్గర ఉంది. అతని ఆత్మ ఇందులో దూరిపోయింది, ఎవడు తెలుసు, విజుల్లో దాక్కున్నాడేమో, మనమేమో ఊది ఆత్మని తెగ ఇబ్బంది పెడుతున్నాం. అది వదిలేండు అని చెప్పి ఆత్మ వచ్చి మనల్ని ఏమైనా భయపెడుతుందేమో. అసలే మనుషులైనా వదులుతామేమో కానీ ఆత్మ సాడిస్ట్, అసలు వదిలిసావు అవి. అందుకే తీసుకొని పోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీ ఉంటది, వాళ్ళ మమ్మీకి ఇచ్చేద్దాం డిసైడ్ అయితే వీళ్ళందరూ ఓకే చెప్తారు. నెక్స్ట్ రోజు అక్క ఇంకా ఈవిడ వీళ్ళిద్దరు కలిసి వాళ్ళ ఇంటికి పోతారు. ఇంటికి పోయి చూస్తే ఇల్లు మాత్రం వింతగా ఉంటది. లోపల వాళ్ళ మమ్మీ వస్తూ ఉంటే ఆవిడ కూడా వింతగానే ఉంటది. దయ్యం వచ్చిందేమో అని చెప్పి అనుకుంటా కానీ మామూలు మనిషే. వీళ్ళింట్లో చూస్తే మొత్తం అన్ని యాంటీక్ వస్తువులే, అంతా ఆంటీ ఉంటది. అంటే యాంటీక్ వస్తువులన్నీ ఆంటీ వస్తువులే, పురాతనమైన పాత వస్తువులన్నీ ఉంటాయి. ఇవన్నీ చూసి వాళ్ళకి అర్థమైంది, ఓకే ఖచ్చితంగా ఈ వస్తువు వేలదే అయి ఉంటదని. ఇది తీసుకెళ్లి ఆవిడకి ఇస్తే ఆంటీ ఏమో ఇది మాత్రం నాది కాదంటది. అప్పుడే అక్క ఈ ప్రపంచంలో ఇది ఎవరిది అని చెక్ చేస్తే ఖచ్చితంగా ఇది మీదే అని చెప్పి ఎవడన్నా చెప్తాడు. ఇల్లు మొత్తం ఇట్లాంటి వస్తువులతో తయారు చేసి పెట్టినట్టే కనిపిస్తుంది. ఆ మాత్రం అర్థం కదా మాకు, మీరు తీసేసుకోండి అంటే ఈవిడేమో ఒక సామెది నాది కాదు, నాది అయ్యే ఛాన్సే లేదు, ఇది నాదైతే నేను తీసేసుకునేదాన్ని, కొన్నిసార్లు నాది కాకపోయినా నాదని చెప్పి ఎన్నోసార్లు తీసుకున్నాను, ఇది మాత్రం నాది కాదు, ఆ సర్లెండ్ ఇచ్చేయండి అని లాక్కుంటది. ఇవిడ అప్పుడే చెప్పింది, ఈ విజిల్ ని యాక్చువల్ గా ఎవడు కొనుక్కోలేడు, వీళ్ళు కూడా మేమేమి అమ్మడానికి రాలేదమ్మా, మీరు మీకు ఇచ్చేయడానికి వచ్చామంటే మూతి మీద కొడతా మొత్తం వినమని చెప్పిద్ది. ఇప్పుడు కథ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేసిద్ది. ఏంటి ఈ విజిల్ దానికి నచ్చిన వాళ్ళ దగ్గరికి అదే వెళ్ళిపోతూ ఉంటది. ఇప్పుడు ఎవరో వచ్చి తీసుకొని ఏడో పెట్టుకోవడం దాచిపెట్టుకోవడం కాదు, పొద్దున్న లెగిస్తుంది, దూరంగా చూస్తుంది, ఎవడో దిట్టంగా ఉన్నాడు ఇదే పాదం అని చెప్పి వాడి దగ్గరికి వెళ్ళిపోయింది, వాళ్ళని చంపేసిద్ది. ఎట్లా చంపిద్దో ఇంకా మనకు తెలియదు. సేమ్ ఇదే విధంగా పాపం ఈ ఆంటీ ఉంది కదా, ఆంటీ వాళ్ళ కొడుకు కూడా బలైపోయాడు. అప్పుడే అక్క చెప్పింది, నేనేం దీన్ని ఓదలేదు, మా క్లాస్ లో ఒక అమ్మాయి ఉంటుంది, దాన్ని టెక్ ఎక్కువ పట్టుకొని ఊది పడేసింది, దీన్ని ఊస్తే చచ్చిపోయిన మనుషులు తిరిగి వస్తారని చెప్పి ఏదో కల్లా అది కంటుందంటే అప్పుడే ఆ బాబా మీరు అట్లా భయపడిపోమాకండి, ఈ విజిల్ ఊస్తే చచ్చిపోయిన వాళ్ళు బతికొచ్చి మీ ముందుకు వస్తారు, మిమ్మల్ని చూస్తారు, అట్లాంటిది ఏం లేదు, అది నిజం కాదు. కాకపోతే విజిల్ ఊస్తే చచ్చిపోయిన వాళ్ళు కాకుండా మీ చావే మీ దగ్గరకు వచ్చింది, మిమ్మల్ని ఎత్తుకుంటూ మీ చావే మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని చంపేస్తుంది, చచ్చిపోయిన వాళ్ళు కావడం కాదమ్మా అంటది. అప్పుడే అక్క అమ్మ మంచిదైందంటే మంచి విషయం అయింది, మీరు మాకు చెప్పి మేము అస్సలు ఓదలేదు, అలా అమ్మాయి ఊదిందంటే ఈ ఆంటీ ఏమో ఓకే మీరు ఓదలేదు, ఊదినప్పుడు అక్కడే ఉన్నదిగా సౌండ్ విన్నావా అంటే విన్నామంటది, ఓకే మీరు కూడా చచ్చిపోతుంది ఇప్పుడు అని అంటుంది. అదేంటంటే అట్టట చచ్చిపోతాం మేమంటే ఆంటీ చెప్పిద్ది, ఇప్పుడు మనిషి పుట్టాక అంటే మనిషి పుట్టేటప్పుడే వాళ్ళు ఎప్పుడు చచ్చిపోతారు అనే పాయింట్ డిసైడ్ అయిపోయి ఉంటది. పైలోకంలో పెద్ద బ్యాచ్ ఉంటది, వాళ్ళందరూ కలిసి డిసైడ్ చేస్తారు, ఇది ఎప్పుడు పడతాడు ఎప్పుడు చచ్చిపోతాడు అవన్నీ డిసైడ్ చేసి రాసి పెట్టుకుంటారు. కానీ విజిల్ వద్దడం వల్ల ఏమైంది, మీ సావు అనేది మీరు అనుకున్న డేట్ కంటే ముందుకు వచ్చేసిద్ది. కాకపోతే ఇక్కడ మ్యాటర్ అండి, పైన కూర్చొని ఉన్నారు కదా వాళ్ళేమో తిక్కల వల్ల నానా కష్టాలు పడి ఎప్పుడు చావాలి ఎప్పుడు పుట్టాలి ఎలా చచ్చిపోవాలి ఇన్ని రాసి పెట్టుకుని డేట్స్ అన్ని ఫిక్స్ చేసుకుని మూతో సెట్ చేసుకుని భూమి మీదకి వదిలితే ఒకటా రెండు కోట్ల మంది వదులుతున్నాం. ఇలా వాళ్ళు ఇన్ని కష్టాలు పడి ఇవన్నీ చేస్తూ ఉంటే మధ్యలో పోయి విజిల్ వదగానే వచ్చి చంపేస్తావు, నువ్వు చచ్చిపోతావు, నీ డేట్ ఫిక్స్ అయిపోయినా సరే చేంజ్ అయిపోయింది అని చెప్పి ఇట్లాంటివి చేస్తే ఒళ్ళు మండిద్ది కదా వాళ్ళకి. దానికోసం విజిల్ తయారు చేసిన విజిల్ లో ఉన్న దయ్యం ఏం చేసిద్ది, ఓకే చంపేసిద్ది, కానీ యాక్చువల్లీ ఎప్పుడు చావాలి ఎలా చావాలి ఏ ఏజ్ లో చావాలి డిసైడ్ అయింది కదా, ఆ డీటెయిల్స్ మీ దగ్గరకు వచ్చే ముందే అంటే విజిల్ వదగానే దయ్యం లెగెత్తకుండా వచ్చేసిందా అయింది లేదు, విజిల్ వదగానే ముందు చూసుకుంటది అమ్మ ఎంత తొందర చూసుకొని రాసి పెట్టుకొని చెప్పి ఫోటోలు తీసుకుని ఫోటోలతో పాటు దగ్గర పెట్టుకొని ఇప్పుడు అది పైకి పోయింది, పైకి దొంగచాటుగా పోయి ఇప్పుడు వీళ్ళు ఎలా చచ్చిపోయావు ఏ ఏజ్ లో చచ్చిపోయావు ఇవన్నీ ఫోటో వెనకాల రాసుకొని అప్పుడు వచ్చింది దగ్గరికి. అలా దగ్గరకు వచ్చి అందులో ఉన్నట్టే చంపడానికి చేసిద్ది. ఎగ్జాంపుల్ కి టీచర్ చచ్చిపోయాడు కదా క్లాస్ టీచర్, ఆ రోజు ఆ క్లాస్ టీచర్ యాక్చువల్ గా అయితే సిగరెట్లు తాగి జుత్తంతా ఊడిపోయి క్యాన్సర్ వచ్చి లంగ్స్ పోయి అలా ఒక ఏజ్ వచ్చాక చచ్చిపోతాడు. ఎగ్జాక్ట్ గా మీకు కానీ గుర్తుంటుంటే అదేదో దెయ్యం లాంటిది వచ్చింది కదా, వాడు సావేలండి అది డైరెక్ట్ గా చేతులు లోపల పెట్టేసి వాడు లంగ్స్ పట్టుకొని దాన్ని పీసికి పడేసి వాడిని కొంచెం ఏజ్ లా చేసేసి జుత్తంతా ఓడగొట్టేసి అంటే వాడి టైం ని ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టేసింది. లైఫ్ అంతా ఫాస్ట్ ఫార్వర్డ్ అక్కడ నుంచొని అయిపోగొట్టేసుకున్నాడు. లాస్ట్ కి వాడు ఏ ఏజ్ లో చచ్చిపోతాడో ఆ ఏజ్ తీసుకుపోయి వాడు అవతారం కూడా అలాగే చేసి అప్పుడు చంపేస్తుంది.
ఒక ప్లానింగ్ ఒక పద్ధతి ఇట్లాంటివి ఉంటాయి. అడ్డదిడ్డంగా ఏం చేయదు అది. అప్పుడు వీళ్ళిద్దరు అయితే ఆంటీ ఏదో తేడా పెట్టినట్టుంది పాపం కొడుకు చచ్చిపోయినప్పటి నుంచి. అసలే యాంటీ వస్తువులు కూడా పెట్టుకుని తిరుగుతుంది కాబట్టి ఇట్లాంటి కానీ చాలా చెప్పింది ఏం ప్రాబ్లం లేదని వెళ్ళిపోతారు. కానీ ఎందుకో డౌట్ వస్తా ఉంటది. అప్పుడే వీళ్ళు ఇప్పుడు ఇవాడు కొడుకు చచ్చిపోయాడు కదా, కొడుకు చచ్చిపోయాడు, వాడు రిపోర్ట్స్ చూద్దాం, మేబీ వాడు ఎలా చచ్చిపోయాడు అటాప్సీ రిపోర్ట్ అట్లా ఏమైనా తెలుస్తాయి మనకి అని చెప్పి అక్కడికి వెళ్తారు. ఆ రికార్డ్స్ రూమ్ లో చనిపోయిన కొడుకుల్లా వాడు ఫైల్ తీసి చెక్ చేస్తుంటే అందులో ఇది ఒక 40 ఏళ్ల పర్సన్, ఆ 40 ఏళ్ల పర్సన్ మంటల్లో కాలు చచ్చిపోయాడు అని చెప్పి రాసి ఉంటది. వీళ్ళు షాక్ అయిపోతారు. పాపం వాడు 40 అంటది, వాడికి 20 ఏళ్ళు కూడా గట్టిగా ఉండవు, అలాంటి వాడు 40 ఏళ్ళు రాసింది అని చెప్పి వీళ్ళు ఇంకా భయం మొదలైపోద్ది. ఏముంది మొత్తం వాళ్ళందరికి మేడం ఊది మీద వినిపించింది ఏదో తిరణాల్లో బోర వదినట్టు. ఆ రోజు వాళ్ళందరికి అర్థమైపోయింది. అది చూస్తే అందరు కలిసి నైట్ అయింది కదా ఏం చేస్తారు, పార్టీ అవుతుంది. మొత్తం పార్టీలే, చదువులు ఉండవు కానీ నైట్ అయితే పార్టీ ఖచ్చితంగా కావాలి. పార్టీ అనగానే డబ్బున్న అమ్మాయి, ఆ అమ్మాయి మాత్రం ఎగురుకుంటా పోయిద్దిగా. ఆ పార్టీకి మొత్తం సగం ఆవిడే డబ్బులు ఇచ్చి ఉంటది. కాస్ట్యూమ్ పార్టీ అవుతుందండి ఇక్కడ. అంతా వింత బట్టలు వేసుకుని రావాలి. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా విషయం అంతా తెలిసింది కదా, ఈ విషయాన్ని ఈ ఫ్రెండ్కి చెప్దామని చెప్పి వస్తూ ఉంటే వీడి వల్ల చర్చి వెనకాల సైడ్ బిజినెస్ చేస్తా ఉంటాడు. వీడు కనిపిస్తాడు. వీడు ఇక్కడికి వచ్చి వీళ్ళ దగ్గర మళ్ళీ ఓవర్ యాక్షన్ చేస్తూ ఏంటి ఎక్కడికి ఏం చేస్తున్నా అంటూ ఉంటే కత్తి తీసుకుని ముక్కు మీద పెట్టి నువ్వు ఇంకొక మాట మాట్లాడావనుకో ముందు ముక్కు కోసేస్తా తర్వాత మూతి కోసేస్తాను అంటాడు. ఇంకా వద్దొద్దు ప్లీజ్ అక్క వదిలే అక్క, నేను పాదనక్క మళ్ళీ దగ్గరికి రానక్క అని చెప్పి అంటూ ఉంటే వాడు ఇంకా వదిలేస్తుంది. వెళ్ళిపోతాడు. వీళ్ళైతే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు ఈవిడ ఉంది కదా, ఇప్పుడు మంచి కాస్ట్యూమ్ వేసుకొచ్చినట్టుంది, అటు ఇటు తిరుగుతా ఉంటది. ఇక్కడ ఏంది ఇప్పుడు దయ్యం థీమ్ అవుతుంది అనమాట. అందరూ దయ్యం గెటప్ వేసుకునే రావాలి. ఈడంగా దయ్యాలు ఒరిజినల్ గా వస్తే దయ్యం అని ఎట్ట తెలుస్తుంది. పాపం దయ్యాలు ఆడిపోయినా ఇక్కడికి మాత్రం రాకూడదు. వచ్చి నిజంగా వచ్చినా సరే ఒక్కరు కూడా పట్టించుకోడు. కాస్ట్యూమ్ సూపర్ గా ఉందని చెప్పి భుజం మీద తట్టి మీద పోతారు దయ్యాలని. ఇంకొంతమంది దయ్యాన్ని ఎంటేసుకుని తిరిగినా తిరుగుతారు. ఎందుకు వచ్చిన కావాలి ఇక్కడ రాకుండా ఉంటే మంచి దయ్యాలు బేసిక్ గా అయితే. కానీ ఏం చేసింది ఈ అమ్మాయి అటు ఇటు తిరుగుతా ఉంటే దయ్యం దూరం నుంచి కనిపించింది. అది చాలా భయంకరంగా ఉంటది. ముందైతే వాటి మేకప్ అనుకుంటుంది ఆ దయ్యాన్ని చూసి. కానీ ఈ దయ్యం మాత్రం వెనకాల పడుతుంది కదా, ఏదో డౌట్ కనిపిస్తుంది. ఏంటి ఇట్టా వెనక పడుతుందని. ఆడిపోయినా ఎంటే పడుతుంది. ఇంకా కోపం వచ్చింది. ఇంకా ఎంతసేపు అని పరిగెడతాను కొట్టడమే అని చెప్పి కడ్డీ తీసుకొని దెప్పకేసి కొట్టగానే దానికి దెబ్బ తగిలిద్ది. సేమ్ అలాగే ఈ అమ్మాయి కూడా దెబ్బ తగిలిద్ది. అలా పడిపోయి మెలకు రాగానే దయ్యం కూడా సేమ్ అలాగే లేచిద్ది. ఎంట పడతా ఉంటది. ఈ ప్లేస్ ఆ ప్లేస్ లేదు, టన్నెల్స్ సందులు గొంతులు ఈవెంట్ మొత్తం పార్టీ అంతా తిప్పించి పరిగెత్తించింది. ఒక దగ్గర అయితే మధ్యలో ఆపేసి నోట్లో చెయ్యట్టేస్తుంది. యాక్ 2 అని ఊసేసి మళ్ళీ పరిగెత్తడానికి ట్రై చేసిద్ది. కాలు కోసిద్ది, ఏలు గీగిద్ది. ఇప్పుడైతే ఈ అమ్మాయి పరిగెత్తుకుంటూ ఆ టన్నెల్స్ ని క్లోజ్ చేసేసి, అంటే ఆ టన్నెల్ నుంచి బయటకు వచ్చేసి ఆ గేమ్ ని క్లోజ్ చేసే ఏదో ఒక బెల్ ఉంటది, గంట ఉంటదంట. ఆ గంట కొట్టగానే గేమ్ ఆగిపోద్ది. ఆ గంటని ఎలాగైనా కొట్టడానికి చాలా ట్రై చేసిద్ది. అంతా ఆగిపోవాలని ఈ అమ్మాయి కష్టపడి ఆ గంట కొట్టేయిపోయింది. కానీ కరెక్ట్ టైంకి ఆ ముసలాడు పరిగెత్తుకుంటూ వచ్చి స్తంభానికి పాక్కుంటా పోయి ఆ అమ్మాయి నోట్లో నోరు పెట్టేస్తుంది. జీజీ అదేంది అట్టేందుకు అంటే నోట్లో నోరు పెట్టింది ఎందుకు, ఆ అమ్మాయి యవ్వనాన్ని జుర్రుకుందామని చెప్పి అట్లా లాగి పడేసింది. చెప్పిల్లా చంపడం అంటే ఊరకనే చంపడం కాదు. పైన ఊరుకో వాత పెట్టి పంపిస్తారు దీనికి. ఇంకోసారి ఊదడానికి కూడా పనికి కదా. వీజులు దీని వీజులు ఇదే ఊదుకోలేదు. దయ్యం నచ్చినట్టు చంపకూడదు కదా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అందుకే ఈ అమ్మాయి బుక్ లో ఈ అమ్మాయి ఏజ్ లో ఏముంది, బాగా ముసలాడు అయ్యాకే చచ్చిపోయిందని రాసింది. అంత లావును మెయింటైన్ చేస్తుంది. సో అంత లావును ముసలావుని చేసేసిద్ది. చచ్చిపోయడానికి ఎలాగైనా గంట పట్టుకొని లాగుతుంది. బట్ అప్పుడే చూస్తే చచ్చిపోయింది. గంట లాగింది కదా అంటే గంట ఆవిడ పెట్టాడండి మధ్యలో. అసలు వీళ్ళకి గంటలు పెట్టుకుని కొడితే ఆగిపోయింది అంటే దయ్యం ఆగిపోయితే దానికే తెలియదు. గంట కొడితే ఆగలనే విషయం దానికి తెలియాలి కదా ఫస్ట్. దానికి ఏం సంబంధం లేదు. ఈవిడే ఏదో ఇమాజిన్ చేసుకుని గంట పొగట్టడానికి తెగ ట్రై చేసింది. అదేం ఆగలేదు. ఆడకపోయినా సావే అంట. ఫ్రెండ్స్ వీళ్ళంతా మెయిన్లీ జడలేసుకుల్లా. వీడైతేనా తెగ భయపడిపోతాడు. అసలు మామూలుగా భయపడ్డాడు. ఏమవుతుందో ఇక్కడ అని చెప్పి అప్పుడే అక్కయ్య ఆ పక్కన ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఇదిగా మ్యాటర్ అది ఊదుతా ఉంది కదా, ఊదినప్పుడు నువ్వు పక్కనే చచ్చావు కదా. యాక్చువల్ చెప్పంటే అది నీ చెవులో ఊదింది. ఆ మాత్రం గుర్తులేదా నీకు? నీకైతే సావు ఖచ్చితంగా చేస్తావు. నువ్వు ఫస్ట్ చేస్తావు అనుకున్నా నేనైతే. బట్ నెక్స్ట్ అయితే నువ్వే చేస్తావు. నీ చెవులో ఊదింది అదే. ఈడేమో ఇవన్నీ నేను నమ్మను, ఇట్లాంటి నమ్మే రకం కాదు, నమ్మేవాడిని అయితే ఎప్పుడో నమ్ముండేవాడిని, నాకు నమ్మకం లేదని చెప్పి భయపడిపోయి పారిపోతాడు. ఇంకో పక్క జులపాలను చూస్తే వీడు అలా షాక్ లో ఉంటాడు. ఇదంతా వీడికి ఏదో భయంగా ఉంటది. మీద రక్తం పడుతున్నట్టు, రక్తం వర్షం పడుతున్నట్టు. మామూలుగా అయితే అక్కడ ఏం పడదలేండి. ఇటు చేయాల్సిన దానికంటే కొంచెం ఎక్కువ యాక్షన్ చేస్తాడు. మిగతా వాళ్ళు కూడా అదే చేస్తారు. బేసిక్ గా ఇప్పుడు వచ్చిన దెయ్యాలైతే అట్లాంటివి ఏం చెయ్యవు. జస్ట్ టైం చూసుకుంటాయి. ఆ టైం అయిపోయిందని వస్తాయి, డీటెయిల్స్ అని కనుక్కుంటాయి. లెటర్ మీద అదే పేపర్ మీద ఏం రాసిందో సేమ్ అలాగే చంపాలి, వెళ్ళిపోవాలి, అంతే సింపుల్. మిగతాదంతా వీళ్ళ ఇమాజినేషన్ లో వీళ్ళే ఇమాజిన్ చేసి ఇంకా ఎక్కువ భయపడతా ఉంటారు. నెక్స్ట్ డే అయితే బేసన్ వాళ్ళ మమ్మీ దగ్గరికి పోయి దీని నుంచి అసలు ఎట్ట తప్పించుకోవాలి తెలుసుకుందామని తెగ ట్రై చేస్తూ ఉంటే వీళ్ళ కండిషన్ అయితే అస్సలు బాగా, హెల్త్ కండిషన్ తెగ పాడైపోద్ది. మొన్న బాగానే ఉంది కదా అంటే ఇప్పుడు ఇలా కావాలి కాబట్టి చచ్చిపోతుంది. వచ్చడితే మీరు ఆపలేదు. దయ్యాన్ని ఆపడం కష్టమైన విషయం, కానీ మీ చావును మాత్రం ఇంకొక లోపలికి ట్రాన్స్ఫర్ చేయగలరని చెప్పి ఆ ప్రాసెస్ గురించి చెప్తుంటది. అంటే వేరే వాళ్ళని చంపడం కాకుండా ఇంకో ప్రాసెసే లేదా అంటే ఓకే ఒకటైతే ఉంది, అది సింపుల్ గా అయిపోయింది, దాంతో మీరు ఎవరిని చంపాల్సిన పని ఉండదు అని చెప్పిద్ది. అదేంటో చెప్పండి అంటే నేను చెప్పనని చచ్చిపోయింది. లపాలోడైతే తెగ భయపడిపోతున్నాడు. వీళ్ళ ఫ్రెండ్స్ మొత్తం చెప్పినప్పటి నుంచి న్యూస్లో ఎక్కడ చూసినా వాళ్ళ ఫ్రెండ్స్ చావులే. ఇంకో పక్క అంటే జడలోడు వీడికి ఏం చేయాలో తెలియట్లా. అప్పుడే వాడి ఇంట్లో తలుపు సందు ఇడకలో నుంచి దెయ్యం చేయి
పెట్టింది. ఏం లేవు అని చెప్పి వాడు గట్టిగా తలుపు వేసేస్తాడు. ఆ చెయ్యి ఇరిగిపోయి కింద పడిపోద్ది. దానికి అడ్డంగా ఏవో అన్ని తెచ్చి పెట్టి తలుపుకి అడ్డంగా అన్ని పెడతా ఉంటారు దెయ్యం రాకుండా ఉండదా అని చెప్పి. కానీ నాకు అర్థం కాదేంటంటే ఆవిడ దెయ్యం అనుకుంటున్నాడా దాని సైకోకెళ్ళగా అనుకుంటున్నాడా? దెయ్యం రావాలనుకుంటే తలుపు లోపల నుంచి గోడ లోపల నుంచి కూడా వచ్చేసింది. ఇప్పుడైతే అలమాద లోపల నుంచి వచ్చి పట్టుకుంటది. ఒక్కసారి అలమాద నుంచి వెనక డిప్ప మీద కొట్టి నేను దెయ్యాన్ని అనుకుంటున్నావు మనిషిని అనుకుంటున్నావా? వాడిని గుద్ది పాపం వాళ్ళ మమ్మీ డాడీ పరిగెత్తుకుని వచ్చి లోపల చూస్తే వాళ్ళ ముందే వీడిని ముక్కలు చేసి చంపేసి వెళ్ళిపోద్ది. వాళ్ళ కళ్ళ ముందు చంపేస్తుంది. ఇంకో పక్కే జొలపాల వల్ల ఈడైతే ఆంటీ అంత మంచి ప్లాన్ ఇచ్చిందిగా వర్కౌట్ చేయకుండా అటు ఓట్ల మీద పడి అటు ఇటు తిరుగుతుంటే ఏమొచ్చిందో ఆ ప్లాన్ వర్కౌట్ చేద్దామని బాగా ఎతికి అల్లవాడల్లా చర్చికి పోయి అది అయిపోగానే వెనకాల మంచి కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవుతా ఉంటాడు. వీడి దగ్గరకు పోయి వీడు కానీ ఇప్పుడు భూమి మీద ఉంటే ఇంకా పీకేద్దామని ఇంకో నలుగురు చంపేస్తారు మహా అయితే. వీడు బతకుండా ఉంటేనే బెస్ట్ కదా. ఈయన కానీ ఇప్పుడు చంపేస్తే ఓ పక్క పుణ్యానికి పుణ్యం వచ్చింది, ఇంకో పక్క మనం ఎక్కువ వేలు కూడా బతకొచ్చు. సూపర్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసేద్దామని ఫిక్స్ అయిపోతాడు. వీడి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ తుపాకి చూపించి నేను చంపేస్తాను అంటే వీడు ఇప్పుడు నిన్న ఆ రోజు మూతి మీద గుద్దాను నాకు అర్థమైంది అంటే ఆ మాత్రం దానికి మరి ఇలా చంపేద్దామని ఆలోచిస్తున్నావంటే నాకు తెలియకుండా నా ప్యాకెట్లు తీసుకుని వేసేసుకున్నావా? ముందు నా ప్యాకెట్లు తీసుకున్నందుకు డబ్బులు నాకు తర్వాత జంప్ అంటాడు. ఇలా లేనిపోని మాటలని చెప్పి డైరెక్ట్ వాడు మూతికేసి కొట్టి జులపాలోని కింద పడేసి వాడు తుపాకీ లాక్కొని జులపాలోనే కాల్చేస్తాడు. కానీ దాని తర్వాత ఏం తెలిసిద్ది? జులపాలోడు యాక్చువల్లీ సస్తాడు. వాడు చావు రాసి పెట్టింది. ఎవడు చావు వాడికి ఉంటది. కానీ బుల్లెట్ తో మాత్రం కాదంట వాడు చచ్చేది. దీనివల్ల వాడికి ఏం కాలేదంట. ఇప్పుడు మళ్ళీ లేచి ఈయన్నే కొట్టి కుర్చీకేసి కట్టేసి పెడతాడు. ఇప్పుడు ఆ ప్రాసెస్ లో ఏం చేయాలి? వీడు ఏదో చెయ్యాలి కదా. వీడిని కట్టేసి పెట్టిన తర్వాత వీడు బ్లడ్ తీసి ఆ బ్లడ్ ఇంకోటి ఎదురుగా ఉన్న ఇంకెవరికన్నా టచ్ చేసి రాయాలి. టచ్ చేస్తే అప్పుడు వీడి చావు వాడి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఆ వచ్చేది ఏదో వచ్చి ఈయన చంపేసి దీని కాకుండా. కానీ ఇంకో పక్క వీడి చావు దగ్గరకు వచ్చేస్తుంది. వీడి సైడ్ చూస్తే వీళ్ళిద్దరు కూడా వచ్చేస్తుంటారు. వద్దు అటు చేయి మాకు తప్పు అని చెప్పి వీడు అస్సలు వినకుండా చేయికి వచ్చేసుకొని రక్తం వాడికి రాసే టైంకి వీడి చెయ్యి తెగిపోద్ది. ఎందుకు తప్పు అటు చేయకూడదని దేవుడే కట్ చేశాడంటే అంత లేదు. వీడి చెయ్యి కట్ అయిపోయింది. బాడీ నుజ్జు అయిపోద్ది. అక్కడికక్కడ ఏం అవ్వకుండా అదే నుజ్జు అయిపోతుంది. అప్పుడు అర్థమైతే మనకి వీడి చావు మేబీ ఏ చెరుకు మిషన్ లో చేయి పెట్టడం వల్ల అయిందేమో, అందుకే బాడీ నుజ్జు అయిపోయిందేమో. అంటే మా అయితే ఓ మిషన్ లో ఎప్పుడో పెట్టి చచ్చిపోయి ఉంటాడు ఫ్యూచర్ లో. ఇంకా అందరు టైం వచ్చేసింది, అందరు చచ్చిపోతున్నారు. ఇంకా వీళ్ళిద్దరిదే మిగిలింది కదా. ఇప్పుడు ఇదంతా ఆలోచించి అక్క ఏం ప్లాన్ వేసిద్దంటే ఇదిగో ఈవిడ దగ్గర ఈ పాప దగ్గర ఇన్సులిన్స్ ఉంటాయి. ఇన్సులిన్ నాకు నువ్వు ఫుల్ గా ఇన్సులిన్ వేసాయి. దాని తర్వాత మంచి నీళ్ళు ఐస్ వాటర్ తీసుకునిగా ఆ ఐస్ వాటర్ లో నన్ను ముంచి చంపేసాయి. నేను ఇంకా చచ్చిపోతున్నాను చచ్చిపోయాను ఇంకా పోయాను బో అని చెప్పి నీకు అనిపించిన టయానికి నన్ను కరెక్ట్ గా బయట లాగి సిపిఆర్ వేసి గుద్దుకు లేగవాలి. నేను గట్టికి గుద్దు ఎలక్ట్రిక్ షాక్ వేసి మీద గుద్దు ఖచ్చితంగా లెగుతా నేను. లేకపోతే ఇంకెలాగ చచ్చిపోవడం సావే కదా. మనం ఏం చేస్తాం? ఇది మాత్రం ట్రై చేద్దాం మనం అని చెప్పి అంటది. సో ప్లాన్ వేసినట్టే మొత్తం ఎక్విప్మెంట్ అంతా తెస్తుంది. ఈ అమ్మాయికి అంటే అక్కకి ఇన్సులిన్ వేసిద్ది. ఈవిడ ఇన్సులిన్ వేసేసి నీళ్ళలోకి దించే టయానికి అక్క చెప్పిద్ది దోశ నువ్వు నాకు స్టార్టింగ్ లో మంచి హెల్ప్ చేసావు. హెల్ప్ చేసినా సరే ఆ పక్కపై ఎవరు నువ్వు నాకు హెల్ప్ చేసేదని అన్నాను. అట్లాంటివే మైండ్ లో పెట్టుకోలేదు కదా ఇప్పుడు. అంటే నువ్వు అంత భయపడమా కానీ బో ముందు మునుగు మునుగుతావా నన్ను దోసేయమంటావా అని చెప్పి నీళ్ళలో దోసిద్ది. టపక్క నీళ్ళలోకి పోయిద్ది. ఇంకా చచ్చిపోతుంది అనే టైంకి బయటికి లాగిద్ది. బయట తెచ్చి సిపిఆర్ నార్మల్ గా ఇచ్చిద్ది. అది వర్క్ అవట్లేదు అని చెప్పి ఎలక్ట్రిక్ ఏదో సిపిఆర్ అవి ఇవి తెచ్చిద్ది. దాన్ని తీసుకొని ఎలక్ట్రిక్ షాక్ ఇస్తా గుద్దుతా ఉంటదిగా. గట్టిగానే గుద్దుతా ఉంటది. ఎంత ట్రై చేసినా అసలు బతకట్లేదు. కళ్ళు తేలేసి పెట్టింది. ఎందుకంటే ఆల్రెడీ నీళ్ళలో మునిగింది కదా. నీళ్ళలో మునిగున్నప్పుడు అక్కాయి తన చావుతో పాటు ఫైట్ చేస్తుంది. ఆ చావు వచ్చి నీళ్ళలో ముంచి చంపేద్దామని అక్కాయి కాళ్ళు పట్టుకుని కిందకి లాక్కపోతా ఉంది. అక్కాయి ఏమో ఏంది నా కాళ్ళు పెట్టుకుని చెప్పి ఆ దెయ్యం మొహానికి వేసి కాలుతో గుద్దుతా ఉంది. పైకి రావడానికి తెగ ట్రై చేస్తుంది కానీ వల్లగాట్లా చాలా స్ట్రాంగ్ గా అవుతుంది. మొహం మీద గుద్దినా పట్టించుకోవట్లేదు అసలు ఆ దెయ్యం. ఇంకో పక్క ఈయన చూస్తే తుపాకీ పట్టుకుని వీళ్ళందరూ యాక్చువల్ చంపడానికి నా మీదకి వచ్చారు కదా. పాపం ప్యాకెట్లు ఇచ్చాను కొనుక్కోండి లేకపోతే లేదన్న. నేనే బలవంతం పెట్టి నాకు కొనుక్కోమని ఈ మాత్రం నన్ను చంపడానికి వచ్చావని చెప్పి నాకు మండుతుంది, కోపంగా ఉందని ఎగేసుకుని వస్తాడు వీళ్ళందరూ చంపేద్దామని. అక్క ఏమో బతకట్లా. ఇంకో పక్క ఎల్లి ఈవిడుంది కదా. ఈవిడ సావు అయితే డైరెక్ట్ గా వచ్చేసి పక్కనే పొడిచుంటుంది. డొక్కలో పొడిచిద్ది. అంటే డొక్కలో పొడుచుకొని చచ్చిపోతుంది ఎప్పుడో అలాగే పొడిచిద్ది చావు వచ్చి. బట్ స్టిల్ ఈవిడ మాత్రం ఏదో ఒకటి చేసి అక్కాయిని బతికించైనా చచ్చిపోదాం అనుకుంటుంది. దీని బాధ ఏందో అక్కాయి మీద ఇంత ప్రేమ ఏందో నాకు అర్థం కాదు. ఎట్టయినా బతికిద్దాం అనుకుంటది. ఈవిడ చావు వచ్చి పొడుతా ఉంటది. పక్కనే దీని చావు వచ్చి ఎంత పొడుస్తుంది. ఏంది మ్యా నువ్వు సావేంది? నువ్వు చచ్చిపోతావు అనే దానికంటే ఆవిడ చచ్చిపోతాను బాధపడుతున్నావు ఏంది? ఎట్టకేలకు అక్కాయి అయితే అక్క ఇంకా తన చావు గొంతులో కాలు పెట్టి గుద్దేసి ఎలాగోలా పై దాకా వచ్చేసి తను బతికేస్తుంది. ఇంకా ఇప్పుడు అలా లెగిసి చూడగానే ఏమైంది? పాపం వెళ్ళి ఆ పాప ఉందిగా ఈ పాప కింద పడిపోయి చచ్చిపోతుంది. అని చావు వచ్చి పక్కనే నుంచొని ఎదురు చూస్తా ఉంది. చంపాల్సింది ఎప్పుడో చంపేసింది. ఏం సావట్లేదు. ఎప్పుడు చచ్చిద్దా పోయి పోదామా అని చెప్పి. బట్ కరెక్ట్ టైంకి ఏమైంది? ఈవిడ తుపాకీ ఎత్తకొచ్చాడు కదా. ఈడు అలా వచ్చేసి కింద పడి చచ్చిపోతుంది కదా. వెళ్ళి అమ్మాయి రక్తాన్ని టచ్ చేసేసి ఉంటాడు. అలా టచ్ చేయడం వల్ల ఏమైంది? ఈ అమ్మాయికి కావాల్సిన సావు ఈడి సైడ్ షిఫ్ట్ అయిపోతుంది. దాంతో ఇంకా ఈ సావు అక్కాయికి బదులు ఈడికి కనిపించింది అనమాట. ఆ ఈడి సావు వచ్చేసింది. ఈడి చంపేద్దామని చెప్పి ఈడేమో దాన్ని తుపాకీతో కాలుస్తా ఉంటాడు. ఎవడో నువ్వు నా మీదకి వస్తున్నావని. తుపాకీ గుండు తగలగానే ఆ గుండు వాడి తగిలినట్టు ఇదే గుండు మళ్ళీ వెనకొచ్చి ఈడు కూడా తగులుద్ది. మళ్ళీ కలుగుతాడు. మళ్ళీ తగులుద్ది. అరుస్తా ఉంటాడు. స్నైపర్ ఎక్కడ దాక్కున్నావు? దూరం స్కోప్ వేసి కొట్టంగా దగ్గరికి వచ్చి కాల్చావు. తమ్ముంటే ఫేస్ టు ఫేస్ అంటాడు. తుపాకులతో కాల్చి ఈ నీడే కాల్చుకుంటున్నాడు తెలియక ఈడు చచ్చిపోతాడు. ఎన్నో నెలల తర్వాత చూస్తే అక్కాయి ఇంకా ఎల్లి ఇద్దరు కలిసి బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు అనమాట. ఎల్లి అయితే పెచ్చ హ్యాపీగా ఉంటుంది. దీనికోసం ట్రై చేస్తున్నట్టుంది. ఇద్దరు
మంచి ఫ్రెండ్స్ అయిపోయి హ్యాపీగా బతుకుతూ ఉన్నారు. జీవితం అంతా బాగానే నడుస్తుంది, అనుకున్నట్టు నడుస్తా ఉంది. అయితే వీళ్ళిద్దరికి అప్పుడప్పుడు వీళ్ళ చావు ఉంది కదా, వీళ్ళ దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోయింది కదా. సో అది మాటికి ఇప్పటికి వచ్చి చెక్ చేస్తా ఉంటారు. ఆ రోజు ఏదో ట్రిక్స్ ప్లే చేసేది, ఏదో చేసేది, మనం చంపకుండా వెళ్ళిపోయాం. అంటే మనం ఇప్పుడు ఏంది వీళ్ళు మనం వదిలే చేసుకున్నారా అని చెప్పి తట్టుకోలేక వస్తా ఉన్నారు దెయ్యాలు. కానీ వీళ్ళు అస్సలు పట్టించుకోవట్లా. దెయ్యాలు ఎదురుగా కనిపిస్తున్నా మొన్నే కదా మోహన్ కేసు కొట్టిన సిగ్గు సగం లేకుండా మళ్ళీ వచ్చిందని చీప్ గా చూసి వెళ్ళిపోయింది పక్క నుంచి. అదేమో వెళ్ళిపోతుంది, చీ ఏదో ఇంత చండాలని చూస్తుందని చెప్పి. బట్ వెళ్ళింది అది మళ్ళీ వస్తూ ఉన్నది. ఆ దెయ్యాలు చావులు ఎన్నిసార్లు వచ్చినా వీళ్ళు మాత్రం ఇగ్నోర్ చేస్తూనే అలా పోతూ ఉన్నారు. బట్ మనం ఇప్పుడు ఒక అమ్మాయిని చూస్తాం, ఇంకొక అమ్మాయి కొత్తగా వచ్చింది స్కూల్ లోపలికి. సేమ్ వాడి క్యాబిన్ ఈ అమ్మాయికి ఎత్తది. ఆ క్యాబిన్ లో సేమ్ ఇప్పుడు అదే ఫ్లూట్ విజిల్ అదే సీటే ఉంటది. మాటికి తీసుకొచ్చి ఎవడిస్తున్నాడు, ఇందాకే కదా దాని వల్ల అంత జరిగింది, సో దాన్ని పగలగొట్టి నాశనం చేసేయచ్చు కదా వీళ్ళు, లజ్జా గట్టుడు పడి తిరుగుతున్నారు కదా అంటే సీటీ అంత ఈజీగా వదిలించుకోండి. సీటీ కదా అందరిని ఎందుకునేది, మర్చిపోయింది. అది నైట్ టైం బయటకు వచ్చేసి స్కూల్ మొత్తం అయిపోయాక ఎవరో లాక లోపల దోరుతా ఉంటది. ఎదురుగా కనిపిస్తే సర్ప్రైజ్ అంటది. ఇప్పుడు ఏమైంది, ఈ అమ్మాయి భలే ఇంట్రెస్టింగ్ గా ఉందని దాన్ని పట్టుకుని విజిల్ ఇప్పుడు అనేది అనుకుంటున్నారు. అంత సీన్ లేదు, మామూలుగా ఉన్నది క్లైమాక్స్. ఆ అమ్మాయి లిటరల్లీ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇద్దామని చెప్పి ఆ సీటీ పట్టేసుకొని స్టేజ్ ఎక్కుతా ఉంటది, ఊదేద్దామని చెప్పి స్టేజ్ మీద అందరి ముందు. వీళ్ళు దూరంగా చూస్తూ ఉంటారు. అక్క ఇంకా వెళ్ళి ఏంటో లాగుతుంది, అచ్చం ఏడో చూసినట్టుంది అమ్మాయి చేతిలో ఉందని చెప్పి గమనిస్తే ఆ సీటీ ఇంకా వీళ్ళకి అర్థం అయిపోయి గట్టిగా వస్తుంది. ఓసిని దొంపదాకా వద్దే కాలు పట్టుకుని అక్క వద్దమ్మా అని చెప్పి అవుతుంటది. పాపం వాళ్ళంతా దూరంగా ఉన్నారు కదా, వినపడట్లా, చాలా డిస్టెన్స్ లో ఉన్నది. ఈ అమ్మాయి మాత్రం ఫ్లో లో సీటీ సోఫాగా ఉందని చెప్పి అలా పట్టుకుని నోట్లో పెట్టి హుయ్యని ఊదుద్ది. ఆ సౌండ్ చాలా గట్టిగా వస్తది, అందరి చెవులు పగిలిపోతాయి. ఇంకా వీళ్ళకి కూడా అర్థం అయిపోయింది, అయిపోయింది. ఇంకా దయ్యాలు నవ్వుకుంటా ఉంటాయి దూరంగా ఉన్న చావులు. ఏదో పెద్ద తప్పించుకుందని చెప్పి తెగ ట్రై చేశారు. ఇప్పుడు చెప్తానని చెప్పి ఇప్పుడైతే ఒకరు కాదు ఎక్కడ కాదు మొత్తం స్కూల్ తగలబెట్టేసినట్టుంది పాప. సూపర్ క్లైమాక్స్ అసలు. ఇంకా అంతే, అక్కడ సినిమా అయిపోద్ది. వీడియో లైక్ చేయడం మర్చిపోద్ది. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.